హలో అందరికీ నమస్తే. ఈరోజు అయితే మేము ముందుకు ఒక గోల్డెన్ డేస్లో పెద్దవాళ్ళు చాలా బాగా వాడేది, ఇప్పుడు అసలు మనకి కనుమరుగు అయిపోయే ఐటెం ఇది. ఇవైతే కుంకుడుకాయలు అంటారండి. మన మీరా షాంపూ ఇంకా కార్తీక షాంపూ ఉంటాయి కదా, ఆ షాంపూలో వాడతారు కదా, మెయిన్ శీకాకాయ అని కుంకుడుకాయ అని, ఆ కుంకుడుకాయ అండి ఇది. వీటిని అయితే ఇప్పుడు మా హస్బెండ్ తీసుకొచ్చారండి. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక చెట్టు ఉండే, ఆ చెట్టు దగ్గర నేను ఎప్పుడు మ్యారేజ్ బిఫోర్ ఒక 3 మంత్స్ అట్లా వాడానండి. తర్వాత ఇంకా దొరకలేదు, నేను ఇంకా యూజ్ చేయలేదు. అవి మా హస్బెండ్ సేమ్ అదే చెట్టు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు తీసుకొచ్చాడు. ఇంకా చాలా డేస్ అయింది కదా అనేసి అలా వాటిని కొట్టేసి రెడీ చేసి పెట్టుకుంటున్నా. ఇవి వచ్చేసి కుంకుడుకాయలు బాగా కొట్టామంటే లోపల నల్ల గింజ ఉంటుంది కదండి, దాని లోపల తెల్ల పప్పు ఉంటుంది. ఆ పప్పు తినొచ్చు, బాగుంటుంది, చేదేం రాదు. పైన ఈ కాయ చేదు కానీ గింజ లోపల ఏ చేదు ఉండదు. ఆ పప్పు తినడం వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి, హెయిర్ గ్రోత్ మంచిగా అవుతుంది. ఈ కుంకుడుకాయలు అయితే ఇప్పుడు కొట్టేసుకొని నేను రెడీ చేసి పెట్టుకుంటున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 12 అండి, ఈవినింగ్ 5కి అలా చేయడానికి ఇప్పుడే కొట్టి నానబెట్టేసుకుంటున్నా. ఇది చూడండి, కాయ పప్పు లోపల చూడండి తెల్లగా ఉంది కదా, అది నేను తినొచ్చు, అదేం కాదు, చేదు రాదు. ఇంకా వచ్చేసి ఇప్పుడు ఈ కాయలన్నీ కొట్టి పెట్టేసుకొని రెడీ చేసేసుకున్నా. కాయలు అయితే ఇవ్వండి, వీటిని ఇంకా నానేసుకోవాలి. ఒకసారి కాయ క్లారిటీగా చూపిస్తాను చూడండి. లోపల గింజ విత్తనం, ఇది డైరెక్ట్గా చెట్లైనా వస్తాయి గింజతోనే. పాలు కొడితే లోపల పప్పు ఉంటుంది. మీరు గమనించారంటే కార్తీక షాంపూ, పిల్లల షీకాయ పౌడర్ అట్లా డబ్బాల మీద రాసి ఉంటుంది. ఈ బ్రౌన్ కలర్లోనే ఆ కాయలో ఫోటో ఉంటుంది షాంపూస్ మీద. చాలా మంచిదండి. దీన్ని డైరెక్ట్ నానేసుకొని కూడా పిండేస్తారు, కానీ పిప్పిలో వెళ్ళిపోతుంది కదా, తింటే బాడీకి వెళ్తుంది. దాని లోపల ఉండే తెల్లపప్పు అయితే ఇదన్నమాట. ఇంకా నేను నానబెట్టేసుకొని బాత్కి రెడీ. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.